బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో ఇవాళ కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ జరగనుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. సభలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కోలు రవీంద్ర పాల్గొని ప్రసంగించనున్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజయోత్సవ సభలో పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్ నుండి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో ఇవాళ కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ జరగనుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. సభలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కోలు రవీంద్ర పాల్గొని ప్రసంగించనున్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజయోత్సవ సభలో పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్ నుండి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణారావు, గుడ్ మార్నింగ్. చెప్పండి, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన ప్రధాన విజయాల గురించి వివరించండి. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ జరుగుతుంది. ఈ 2 ఏళ్లుగా సంబంధించి జరిగినటువంటి ప్రగతి, అట్లాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని తెలియజేయడం కోసం పార్టీ ఆధ్వర్యాల్లో ఈ కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కృష్ణా జిల్లాలో ఈ రోజు విజయోత్సవం ఏర్పాటు. మరి కొంతసేపట్లో మచిలీపట్నం నుంచి సభాస్థలి వరకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాలీ కూడా భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత మీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఈ 2 ఏళ్ల కాలంలో సూపర్ సిక్స్ అమలుతో పాటు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గాలు జరిగిన అభివృద్ధి, వారికి సంబంధించిన కూటమి ప్రభుత్వం చర్యలు, ఇదైతే కూడా వివరించి చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నారు. లెక్కలు ఆధారాలతో సహా ప్రజలకు వివరించి కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అలాగే జిల్లాలో జరిగిన అభివృద్ధి, నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా కూలంకషంగా మొత్తంగా తెలియజేయడం కోసం ఈ విజయోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవంలో జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో ఈ సభలు జరుగుతున్నాయి. దీనికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగేటువంటి మచిలీపట్నం నుంచి సభాస్థలి 4 కిలోమీటర్లు ఉన్నది. అక్కడి వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ సమాయత్తమవుతున్నారు. ఈ ర్యాలీ అనంతరం జరిగే మీటింగ్ లో ఈ 2 ఏళ్ల కాలంలో పెన్ను ఎలాంటి అభివృద్ధి జరిగింది, జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది, అలాగే నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి జరిగింది, ఉదాహరణకి మచిలీపట్నం పోర్టు, అట్లాగే రోడ్లు, ఈ సూపర్ సిక్స్ అమలు మూలంగా, సీఎం రిలీఫ్ ఫండ్ మూలంగా అన్ని కూడా ఎంతో పకడ్బందీగా చేసినటువంటి పనులన్నీ కూడా సవివరంగా తెలియజేయడం కోసం ఈ విజయోత్సవం నిర్వహిస్తున్నారు. వీటిని సక్సెస్ చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 2 రోజుల నుంచి శ్రమించారు. ఆ చేపట్లో ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కూటమి విజయోత్సవాలన్నింటినీ కూడా ఘనంగా చెప్పుకోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నారు. రైట్ కృష్ణారావు, ప్రస్తుతం సభా ప్రాంగణం పరిస్థితి ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా కనిపిస్తుంది? ఇది ఏదైతే కనుక ప్రజలు కూడా దీన్ని కూటమి ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ప్రజాస్వామ్యం అదే అక్కడ ఎలా ఉందో పరిస్థితి అంటున్నారు. ఇక్కడైతే కనుక అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇది అంటే ఫస్ట్ మచిలీపట్నం బస్ స్టాండ్ సెంటర్ లో నుంచి కూడా
ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ర్యాలీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి కార్లు బైక్ ర్యాలీతో సభాస్థలి సుమా కన్వెన్షన్ జరుగుతుంది. అక్కడ వరకు కూడా వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా 2 రోజుల నుంచి కూడా మంత్రి నేతృత్వంలో అన్ని జరుగుతున్నాయి. ఈ సభా ప్రాంగణాన్ని ఈ ర్యాలీ వెళ్ళి సభా ప్రాంగణాన్ని చేరుకుని అక్కడ కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కృష్ణారావు చెప్పండి, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రతా ఏర్పాట్లు అంటే దీనికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అట్లాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పోలీసుల్ని అక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తుగానే ఉన్నారు. తర్వాత ఇంకా కొన్ని డ్రోన్ కెమెరాలు కూడా పెట్టి పోలీసులను పర్యవేక్షిస్తున్నారు. ఇది విజయోత్సవ సభ కాబట్టి ఇది అంత కాంట్రవర్సీ కాదు. పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండడానికి కానీ ఇతరత్ర భద్రతా అవరోధాలు వాటికి సంబంధించి కనుక అంత సివియర్నెస్ లేదు. మీటింగ్ ఇది ఏదైతే గవర్నమెంట్ చేసినటువంటి పనులు, ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యే చేసిన పనులు, జిల్లాల మంత్రులు చేసిన అభివృద్ధి పనులు, వీటన్నింటినీ కూడా తెలియపరచండి. ఎందుకంటే ఏదైతే ఉందో ఈ దుష్ప్రచారాన్ని వైసీపీ చేస్తున్నటువంటి వీటన్నింటినీ కూడా ప్రజలకి అవగాహన చేసి వాళ్ళ కూటమి యొక్క విస్తృతను, కూటమి యొక్క చేసే రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఉన్నటువంటి అంకితభావం తెలియజేయడానికి కోసమే ఈ విజయోత్సవ సభలు పెడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. ఏదైనా సరే అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు.